ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈ మధ్యకాలంలో మంచి ట్రెండ్ వచ్చింది. ఎందుకంటే పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడంతో జనాలు కూడా ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆ వైపు మలుతున్నారని చెప్పుకోవచ్చు. మన దగ్గర దీనికి సంబంధించిన ఎలక్ట్రికల్ వెహికల్స్కి పెట్రోల్ వెహికల్, దాంతోపాటు ఇక్కడ ఉన్న ఏడిఎంఎస్ అనే కంపెనీ వెహికల్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇస్తారు మన దగ్గర పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నా పేరు దొంతిల్ పురుషోత్తం రెడ్డి. నేను గట్కేసర్ వాస్తవ్యుల్ని సార్. ఇక్కడ మైపాల్ రెడ్డి కవిత గారు ఇక్కడ ఏడిఎం షోరూమ్ ఓపెన్ చేయడానికి మా దగ్గరికి వచ్చారు సార్. ఈ ఇంటి ఓనర్ నేనే. ఓకే. సరే మంచి బిజినెస్ కదా, మన గట్కేసర్లో కూడా ఈ బైక్ షోరూమ్ పడాలి అని చెప్పి సంకల్పంతో వాళ్ళకు షోరూమ్ ఇవ్వడం జరిగింది. మాకు ఆపరేషన్ కూడా 100% ఇస్తున్నాం వాళ్ళకి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే మీ అశోక టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క ఏడిఎంఎస్ షోరూమ్ని ఈ మా డెవలప్మెంట్కి చేదోడు వాదోడుగా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు వచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే ఈ బైక్ షోరూము ఇక్కడ గట్కేశ్వర్లో పెట్టడం కారణం ఏంది అంటే ఈ లోకాలిటీలో లేదు షోరూమ్స్, దూరంగా ఉన్నాయి. ఇక్కడ దమ్మాయి కూడా ఉప్పల్ బోడుప్పల్లో ఉండే. ఇక్కడ లోకల్లో కూడా నిరుద్యోగ సమస్య ఉంది. అయితే ఇందులో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బతికించు అనే గట్టిగా కంపెనీ ఒక విధి విధానాన్ని ఏర్పరిచింది యాజమాన్యం. కంపెనీ యాజమాన్యాన్ని కూడా మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. కంపెనీ కూడా మన ఇండియాలోనే ఉంది, కర్ణాటక రాష్ట్రంలో బెల్గాంలో ఉంది. వాళ్ళు ఆ విధంగా ఉత్పత్తి చేసి ఇక్కడ పంపించి ఈ రోజు ఈ షోరూంలో ప్రతి 10 కిలోమీటర్స్కు 6 కిలోమీటర్స్కు ఒకటి షోరూమ్ ఇచ్చుకుంటా ప్రతి విలేజ్లలో కూడా నిరుద్యోగ సమస్య తీర్పాలి ఇలా నెట్వర్క్ బిజినెస్ ఇచ్చారు. బతికించు. నువ్వు ఒక బండి కొనుక్కొని ఒక ఐడి వేసుకొని మళ్ళీ నువ్వు 4 బండ్లు అమ్ముకొని అలా బిజినెస్ చేసుకుంటూ ముందుకు పోవచ్చు. అలాంటి సదుపాయాలు ఉన్నాయి. అదే కాకుండా ఈరోజు మన దేశానికి కూడా మనము మంచి లాభదాయకంగా పొల్యూషన్ లేకుండా, కాలుష్యం లేకుండా, సౌండ్ లేకుండా మన పిల్లల భవిష్యత్తు గురించి మనము అందరు నిర్మూలించడానికి మనకు మంచి అవకాశం ఏడిఎంఎస్ అనే షోరూమ్ ద్వారా. ఈ బండ్ల ద్వారా మనం అందరం కూడా ప్రతి పని చేసుకొని అక్కడ ఫార్మర్స్ కానీ, ఇక్కడ కూలీలు కానీ, అక్కడ మేస్త్రీలు కానీ, ఇంకా బిజినెస్ కిరాణా షాప్ వాళ్ళు కానీ కూడా అన్ని వసతులతో తెచ్చుకునే వస్తువులు తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా సాతి అనే వెహికల్ ఉంది. ఒక్కొక్క వెహికల్ గురించి ఇది ఏ వెహికల్ సార్? ఇది ఈవా వెహికల్. ఇది ఛార్జింగ్ పెట్టారు. ఛార్జింగ్ పెట్టారు. ఎన్ని గంటలు అయితే ఛార్జింగ్? ఇది 4 గంటలు ఛార్జింగ్ కాగానే ఆటోమేటిక్ కట్అప్ అవుతుంది. అదే కట్ అవుతుంది. అంటే రాత్రి పెట్టి నిద్రపోయినా మనకు ప్రాబ్లం లేదు. ఆటోమేటిక్ పొద్దున్న లేసేసి స్విచ్ ఆఫ్ చేసుకొని బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. తర్వాత దాని టైం 4 అవర్స్. 4 అవర్స్ మనం మేల్కొండవలసిన అవసరం లేదు. ఇది బండి 120 కిలోమీటర్స్ ఇస్తుంది. 120 కిలోమీటర్లు ఆల్రెడీ నీకు ఒక 10 కిలోమీటర్లు ఉండగానే నీకు చూపిస్తుంటది. అంతవరకు పోయి అయిపోతుంది. అంటే నువ్వు ఆ లోపల మనం మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవడము ఇక మనం దానికి సౌలభ్యం చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అదొక మంచిగా ఉంది. తర్వాత రివర్స్ లేడీస్ ఉన్నారు. రివర్స్ కూడా రివర్స్ అది ఎత్తుకుంటే లైట్ గా ఒక 5-10 స్పీడ్ తోనే వెనకకు వస్తుంటది మెల్లగా. లేడీస్ కి ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా వస్తుంది. అంత మంచి వసతి ఉంది. నిజానికి చెప్పుకోవాలంటే ఇది ఫ్యామిలీ బండ్. అది లాక్, అది ఆటోమేటిక్ రిమోట్ లాక్, సేమ్ కార్ లాగా. అది కల్లదు. ఇంకోటి సెంటర్ స్టాండ్ వేస్తేనే బండి స్టార్ట్ అవుతుంది. తీస్తేనే స్టార్ట్ అవుతుంది. తీయకుండా అట్నే ఉంటే బండి స్టార్ట్ కాదు. లేదు. ఒకవేళ లాక్ వేసి పెట్టిన తర్వాత నువ్వు బండి ముట్టుకుంటే సౌండ్ హారన్ వచ్చేస్తూనే ఉంటుంది. మంచి ఫెసిలిటీ ఇచ్చాడు. బండి అన్ని రకాలు. నిజం చెప్పాలంటే ఇది ఒక ఇంటికి ఒక ఫ్యామిలీ బండి, అందరు యూజ్ చేసుకోవచ్చు. అంటే 1, 2, 3 ఉన్నది. 1, 2, 3 అనేది స్పీడ్. 1 అన్నప్పుడు స్లో 20 వరకు పోతుంది. 2 అన్నప్పుడు 40 వరకు పోతుంది. 3 అంటే 60 వరకు పోతుంది. అంటే 70 వరకు పోతుంది. ఇక ఫ్యాన్స్ ఇచ్చేసినట్టు స్పీడ్ కూడా కంట్రోలింగ్ ఉంటుంది. రివర్స్ అంటే రివర్స్ అన్నప్పుడు రివర్స్ కంట్రోలింగ్ ఉంటుంది. డిస్ప్లే కూడా కనిపిస్తుంది. బ్యాటరీ ఫుల్ అయింది కాబట్టి నీకు గ్రీన్స్ అన్ని వచ్చేసినాయి. ఇంకా తగ్గింది అనుకో గ్రీన్స్ తగ్గుతుంటది. ఇప్పుడు నీకు లాస్ట్ వచ్చే వరకు గ్రీన్ తగ్గినప్పుడు నీకు ఐడియా వచ్చేస్తుంది. నా దగ్గర ఛార్జింగ్ అయిపోయింది, నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎన్ని కిలోమీటర్లు? అందుకే ఇచ్చాడు. ఎన్ని కిలోమీటర్ పోతుంది? ఇది 120 కిలోమీటర్స్ పోతుంది. ఓకే సార్. ఇవి
ఇది అంటే ఇవన్నీ ఇలా GTR ఉంది, మంత్రా ఉంది, ఇలా మోడల్స్ మోడల్స్ ఉన్నాయి. చాలా 8 మోడల్స్ అయితే ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నాయి. ఓకే, అయితే ఆ GTR ఎంత ప్రైస్ ఎంత? GTR లో వచ్చేసి అందులో స్పీడ్ బట్టి ఉంది. 1,60,000 నుంచి 1,47,000 వరకు ఉంది. ఓహో, అంటే స్పీడ్ బట్టి, స్పీడ్ బట్టి. ఓకే, ఎన్ని కిలోమీటర్ స్పీడ్? స్పీడ్ 150. ఓకే ఓకే, ఇది బండి సార్? ఇది వచ్చేసి ఇది GTR కదా. GTR అంటే ఇదేది? GTR ఇది ఏంటంటే పిల్లల గురించి 60,000 లో వస్తుంది. ఇది 60,000 స్పీడ్, 20-30 స్పీడే ఉంటది. స్కూల్లో పిల్లలకు తీసుకోవడానికి రావడానికి సిటీలో బాగా పనిచేస్తుంది. విలేజ్ కాకుండా సిటీలో బాగా పనిచేస్తుంది. మళ్ళీ వెజిటేబుల్ తెచ్చుకోవడానికి ఫ్యామిలీకి, ఇంట్లో ఒక ఫ్యామిలీకి ఒక బండి ఇచ్చేస్తే సైకిల్ అవసరం లేదు ఇక. అదే ఇంటి చుట్టూ అదే పిల్లలు దింపి రావడానికి, లోకల్లో ఇప్పుడు బస్ స్టాండ్ లో దింపడానికి రోజు అట్లా పాలు తెచ్చుకోవడానికి, అన్ని కూరగాయలు తెచ్చుకోవడానికి ఓకే బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఎన్ని గంటలు పెట్టాలంటారు ఛార్జింగ్? ఇది కూడా 4 hours. 4 hours. 4 hours. ఇదేంటి సార్? ఇది మంత్ర. ఇదే మోడల్. ఇది కూడా ఎన్ని కిలోమీటర్స్ సార్? ఇది 100. ఇది 100 వస్తుంది. ఇది 100 వస్తుంది. ఓకే ఓకే, ఒకసారి మిగతా కూడా చూద్దాం సార్. ఇక్కడ మిగతా వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇది సార్ ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా మనం. ఓకే, ఇది సాతి వెహికల్. ఇది దీని వెయిట్ మోసేది 300 kgs మోసుకోవచ్చు. 300 కిలోమీటర్, 300 kgs తీసుకోవుతుంది. దీనికి అన్ని రంగులతోని ఎక్కడెక్కడ మనం లగేజ్ అన్ని పెట్టుకోవడానికి అన్ని అవకాశాలు ఇచ్చారు. ఇంకా క్యారేజీ పెద్దగా అవుతుంది. తర్వాత పుట్ రోస్ట్ వెడల్పు ఉంటాయి. ఇంకా పాల క్యాన్ పట్టుకోవచ్చు. ఓహో, చూడండి ఇట్లా పెట్టుకోవచ్చు. ముందుకు వచ్చేసి కూరగాయలు, టిఫిన్స్, ఫార్మర్ అయితే అవన్నీ పండించిన కూడా తీసుకొచ్చుకోవచ్చు. అందులో పెట్టుకోవచ్చు. ముందు బుట్లో వస్తుంది బరువు. అది దాదాపు బాస్కెట్ 50 కిలోల వరకు అంత బాగుంటది. ఒక వ్యక్తి కూర్చొని పోయాడు, మీకు ఆ వీడియో చూపిస్తాను. ఒక వ్యక్తి ఇలా కూర్చొని మొత్తం ఒక 6 మెంబర్ ప్రయాణించే చేశారు. అట్లా అంటే ఆ విధంగా మంచిగా. ఇది కూడా అందరికి అందుబాటులో ఉండే రీజనబుల్ రేటు 1,11,000. 1,11,000. ఓహో, 1,11,000. 1,06,000. 1,11,000. 1,11,000. ఓకే, ఛార్జింగ్ ఎన్ని కిలోమీటర్స్ సార్? ఇది అదే 100 కిలో వస్తుంది. కానీ ఇది ఎక్కువ వెయిట్ వేస్తాం కాబట్టి 80 పక్కా పెట్టుకోవాలి. 80 మామూలుగా తనే పోయి వస్తుంటే 100 వస్తుంది. బాగా 300 kg వెయిట్ వేసినప్పుడు కొద్దిగా మైలేజ్ కొద్దిగా తక్కువ వస్తుంది. మంచి స్టాండ్ కూడా, మంచి స్టాండ్. రైతులకు ఈ చిన్న చిన్న వ్యాపారం, ఫార్మర్స్ అండ్ బిజినెస్, కిరాణా, జనరల్ స్టోర్ అండ్ మెడికల్ స్టోర్స్ వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. ఇక్కడ లోకల్లో కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. వాళ్ళ ఆటో లెక్కనే ఇది ఇక అంతే మంచిగా. ఓకే ఓకే, ఇది సార్ ఇదే వెహికల్? ఇది వచ్చేసి GTR సేమ్ దానిలో. GTR లో చాలా మోడల్ ఉన్నాయి. అలా స్పీడ్ బట్టి సాతి. ఇందులో 4 కలర్స్ చెప్పారుగా, రెడ్, బ్లూ, ఎల్లో, వైట్, 4 కలర్స్ వచ్చాయి. ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు హై స్పీడ్ అని చెప్పాం కదా. అవును సార్, ఇందులో GTR లో హై స్పీడ్ వచ్చింది. ఓకే ఓకే, ఇది 150 స్పీడ్ పోతుంది. 160 కంపెనీ చెప్పింది కానీ 150 పోతుంది. 150 కిలోమీటర్ వెళ్తుంది. ఇద్దరు ఎక్కినా హాయిగా 150 పోవచ్చు. ఒకటి ఎక్కితే మాత్రం ఇంకా 10 కిలోమీటర్ ఎక్కువనే వస్తుంది. ఇద్దరికి అన్నప్పుడు కొద్దిగా వెయిట్ అయినప్పుడు కొద్దిగా కిలోమీటర్ తగ్గుతుంది. ఇందులో అదొకటి ఉంది. ఒక 5-10 కిలోమీటర్స్ మనము డిఫరెంట్ చూసుకుంటాం. ఓకే ఓకే. అన్నిటికంటే ఏంటి అంటే మనం డిస్ప్లేలో మనకు ముందే చూపిస్తుంది. మెయిన్ అడ్వైస్ కంపెనీ యొక్క వాళ్ళు చేసిన విధానం ఏంటంటే ఇలా మెయిన్ అడ్వైస్ వాడు ముందు చూపులోనే నీకు ఆల్రెడీ ఒక పాయింట్కి వచ్చినప్పటికే నీకు అప్పటికి 20 కిలోమీటర్ వస్తుంది. కాబట్టి వాడు అప్పటి చూసుకొని మళ్ళీ నీకు ఛార్జింగ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మంచిగా దగ్గర తిరగడానికి బాగా ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగపడుతుంది. దూరం 60-70 కిలోమీటర్ కూడా ఈజీగా అప్ అండ్ డౌన్ చేయొచ్చు. ఇబ్బంది ఏం లేదు. జాబ్ పోయే వాళ్ళకి కూడా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. ఇదేంటి ఎలక్ట్రిక్ రిపేర్ మీ దగ్గర కొనుక్కుంటే మీ షోరూమ్ లో మీ సర్వీసింగ్ కూడా మీరే ఇస్తారా? సర్వీసింగ్ 3 years వరకు వీళ్ళే ఇస్తారు. సర్వీసింగ్ వరకు కంపల్సరీ 3 years వారంటీ ఉంటుంది. అలాంటిది ఏం పోవట్లేదు ఇప్పటికి. 1 year నుంచే నడుస్తున్నాయి కదా. ఇంకా ముందు ఏదన్నా వీళ్ళు తీసుకుని తర్వాత కూడా 8 years వస్తుందని కంపెనీ చెప్తుంది. ఓకే, కంపెనీ 8 years వరకు వస్తుంది. తర్వాత సెల్ ఎట్లుంటుంది అంటే ఒక 24 సెల్స్ తో ఉంటుంది అది బ్యాటరీ. అయితే ఏదన్నా పోయింది అనుకో బ్యాటరీలో ఒక సెల్ లైట్ ఉంటే లైట్ పెట్టుకో కావాలనుకో.
ఓకేనా? ఓన్లీ ఒక సెల్లు 2 సెల్లు పోతే దానికి 1000 లోపలే ఖర్చు వస్తుంది. మొత్తం బ్యాటరీ మొత్తం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. ఆ ఒక సెల్ మందమే చేంజ్ చేసుకొని మళ్ళీ బ్యాటరీ మూవ్ చేసుకోవచ్చు. అలాంటి కూడా స్పెషాలిటీస్ ఇచ్చాడు బ్యాటరీకి. ఇప్పుడు వేరే కంపెనీలు ఉన్నాయనుకో బ్యాటరీ మొత్తం పోతుంది, అది బ్యాటరీ పోతే మళ్ళీ బ్యాటరీ తీసుకోండి దాదాపు 30 నుంచి 40,000 45,000 ఉంటుంది. కాస్ట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపెనీ ఏం చేసింది, మనం తిరిగే మైలేజ్ బట్టి మనం వాడకం బట్టి ఆ బ్యాటరీలో ఏదైనా అయినప్పుడు 1-2 పోతే మళ్ళీ అది మార్చుకోనికి వీజీగా ఉంటుంది కస్టమర్ కు అని చెప్పేసి అలాంటి బ్యాటరీస్ ఓకే. మంచి మంచి సౌకర్యం, మంచి సౌకర్యం. దీన్ని ఇందులో స్పేస్ కూడా బాగుంటుంది సార్? చాలా బాగుంటుంది, స్పేస్ కూడా బాగుంటుంది. మళ్ళీ నువ్వు వెంబడే కూడా చార్జర్ తీసుకోవచ్చు. ఇందులో కొన్ని రిజిస్టర్డ్ కొన్ని నాన్ రిజిస్టర్డ్, కొన్ని రిజిస్టర్ ఉన్నాయి, కొన్ని నాన్ రిజిస్టర్. అంటే రిజిస్టర్ దానికి ఏంటంటే హై స్పీడ్ 60-70 స్పీడ్ పోయేదానికేమో రిజిస్ట్రేషన్ ఉన్నాయి. అదే 30-40 బిలో వాళ్ళకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లైసెన్స్ కూడా అవసరం లేదు. బండి ఉంది లైసెన్స్ కూడా అవసరం లేదు. అంటే సైకిల్ సైకిల్ లాగా అలాంటి స్పెషల్ పోలీస్ కేసులు ఇవన్నీ కావు, ఏం ఉండదు దానికి. స్పీడ్ ఉండదు కదా, స్పీడ్ కంటే ఎక్కువ పోదు. లోకల్ తిరగడానికి బాగా వస్తాయి, చాలా బాగా. నేను పిల్లలకి రోడ్డు మీకు ఇచ్చి పంపాలంటే అలాంటి బండ్లు ఇచ్చి పంపినా కానీ ప్రమాదం జరగదు. ఎంత పెట్టినా ఎంత స్పీడ్ పోయినా ఉరకలేడు, కంట్రోల్ మనమే పెట్టి కంట్రోల్ పెట్టి పంపిస్తాం. ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు ఇవాళ రేపు చూస్తున్నారు, పిల్లలు యాక్సిడెంట్లు అయ్యి చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఇంటి దగ్గర బైక్ ఇచ్చి పంపిస్తే వాడు రోడ్డు పోగానే బియ్యమని స్టార్ట్ చేసి 70-80 స్పీడ్ వెళ్ళిపోతాడు. పోయి దేనికో దాకిచ్చేస్తాడు, కింద పడతాడు. వాడు దాకుండా మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగించి తన ఫ్యామిలీ కూడా రిస్క్ తీసుకొస్తున్నాడు. అలాంటి రిస్క్ లేకుండా కంపెనీ అన్ని విధాల అన్ని కోణాలలో ఆలోచన చేసి ఈ విధమైన బైక్లు తీసేసి మన ఇండియాలో ఇంత మంచి కంపెనీ రావడం అనేది మన అందరం చేసుకున్న అదృష్టం. ఓకే, అందులో మన అందరం కూడా కోఆపరేట్ చేసుకొని బతికిచ్చే అనే విధానాన్ని మనం ముందుకెళ్తే అది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2-3 years లో 100కు 70% ఈ బైక్స్ మొత్తం తిరుగుతాయి. 2-3 ఏళ్ళ బైక్ ఉన్నా ఇప్పుడు పెట్రోల్ బండ్లు ఉన్నా కానీ తీసుకుంటాం. లేదు, ఖర్చు తక్కువ. ఇప్పుడు ఒక సగటున ఒక డిగ్రీ చేసి ఒక ఉద్యోగానికి పోయేసి ఒక 20,000 15,000 సాలరీ తీసుకొని ఈ ఎలక్ట్రిక్ బైకులు నడిపించుకుంటే వాళ్ళకి ఎంతో ఆదాయం మిగులుతుంది. అదే పెట్రోల్ వెహికల్ పోయేది అనుకో, వాళ్ళు ఏముంది ఒక లీటర్ పెట్రోల్ పోస్తే అది 35 ఇస్తుంది యాక్టివా. 4 సార్లు అటు తిరిగి వచ్చారు, మనకి ఆదాయంలో గండి పడుతుంది కదా. వచ్చే 15-20 వాడు సంసారం నడిపించుకోవాలి, మళ్ళీ పిల్లల పోషణ, మళ్ళీ ఫీజులు, వాళ్ళకి ఎన్నో భారంగా ఉంది అని చెప్పేసి ADMS అనే సంస్థ వాళ్ళు 4 డైరెక్టర్లు కలిపి ఈ విధమైన సంస్థ అదృష్టాన్ని మనకి ఇచ్చారు. మనం వినియోగించుకోవాలని అందరి ప్రజలకు కూడా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీగా ఉంది, ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు ఊళ్ళలో కావచ్చు పేదోళ్లకు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుంది. ఇప్పుడు ఆ 200 యూనిట్లలో వీళ్ళు రోజుకు 2 యూనిట్లు వాడినా సమస్య కాదు. 30 రోజులు 60 యూనిట్లే ఎంత పెట్టినా కాదని సమస్యనే లేదా? అవునవును, దాంతో ఎంత ఆదాయం వెళ్తుంది. చాలా గ్రేట్. ఇంకొకటి కూడా కంపెనీ ఏం చేస్తుందో నెక్స్ట్ కార్లు కూడా తీయడానికి, ఆటోలు తీయడానికి, ట్రాక్టర్లు తీయడానికి, ట్రాక్టర్స్ ఏం చేస్తుంటే నెక్స్ట్ వస్తున్నాయి. ట్రాక్టర్స్ రావడానికి కంపెనీ చాలా ఉత్సాహంగా ఉన్నది. దానికి స్టార్ట్ చేసింది కూడా వర్క్ కూడా. నెక్స్ట్ ఏంటంటే మన మోడీ గారు కూడా చెప్తున్నారు, ఎవరైతే సోలార్ సిస్టమ్ పెడతారో వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి మనం ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య ఉజ్వల పథకం తీసుకొస్తున్నాడు. అదే విధంగా రేపు పొద్దున రైతులకు కూడా, ఫార్మర్స్ కూడా ట్రాక్టర్ పైననే 4 సోలార్ ప్యానెల్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ కింద నడుస్తుంది, నీకు కరెంట్ కూడా అవకాశం లేదు. దాంతోనే మొత్తం ఉత్పత్తి చేసుకుంటుంది. అది మొత్తం ఫార్మర్ కు కంప్లీట్ గా 100% పని చేసి పెడుతుంది. రైతుకు చాలా వరం 100% ఇది రావాలి. దేశం మన ఇతర దేశాలతోని మనం పోటీ పడి ముందుకెళ్ళడానికి ఇది ఇంకొకటి పొల్యూషన్ లేకుండా ఇతర దేశాలు పోవాలంటే మన దగ్గర ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. వాడు ఆర్థిక భారాన్ని మోయలేకపోతున్నాడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. ఎందుకు అనంటే వానికి వచ్చే జీతం ఆదాయం తక్కువ, ఉద్యోగ వనరులు తక్కువ. కాబట్టి ఇలాంటి దాంట్లో వచ్చేసి 4 పైసలు వెనక వేసుకుంటే మొత్తం వాళ్ళు బాగుపడుతూ అది ఊరు బాగుపడుతుంది, ఊర్లో పట్టణాలు బాగుపడతాయి, మొత్తం దేశం కూడా బాగుపడుతుంది అని చెప్పి ఆలోచనతో చేస్తున్నారు. ఇది అందరికి ముందు నడవాలని మా అందరికి కూడా కోరిక. అది రైతులు అందరూ కూడా కొనుక్కోవచ్చు కదా సార్. వరంగల్, పరకాల, మహబూబాబాద్ వాటి పోతే వాళ్ళ బండ్లు చాలా తిరుగుతున్నాయి. మేము అవి వీడియోలో పెడుతున్నాం ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కి. వాళ్ళు ఫార్మర్స్ నుంచి వాళ్ళ యొక్క సూచన సలహాలు తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. రైట్, అంటే ఇది
తిరుపతి రెడ్డి గారు మరి నా పేరు పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ ఇది పురుషోత్తమ రెడ్డి గారు చెప్పేది అద్భుతం. అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ లో మన దేశం బాగుపడుతుంది, మీ కుటుంబం కూడా బాగుపడుతుంది, ఖర్చు తగ్గిపోతుంది. రోజు 210 రూపాయలు తగ్గుతాయి. జస్ట్ 2 యూనిట్లు అంటే జస్ట్ 10 రూపాయలు, 10 నుంచి 20 15 రూపాయలు వేసుకోండి, అంతే. పోనీ 20 రూపాయలు వేసుకోండి, ఎంత కాదన్నా 200 రూపాయలు ప్రతిరోజు సేవ్ చేసినట్టే. దాంతో పోలే కంట్రోల్ ఏది కాలుష్యాన్ని సేవ్ చేసినట్టు, కాలుష్యాన్ని తొలగించినట్టే. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ తగ్గటం, కాలుష్యం తగ్గటం, దాంతోపాటు దీంతోపాటు ఇంక ఇందులో బిజినెస్ కూడా ఉందని చెప్తున్నారు. అంటే మీతో వాళ్ళు నెట్వర్క్ బిజినెస్ కూడా ఉందని చెప్తున్నారు. ఈ విధంగా ఏ రకంగా చూసినా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు వెహికల్ కొనాలన్నా పొరపాటున కూడా పెట్రోల్ వెహికల్ కొనొద్దు, ఎలక్ట్రికల్ వెహికల్సే కొనుక్కోండి. ఏడిఎంఎస్ కంపెనీలో బోర్డ్ అన్ని మోడల్స్ ఉన్నాయి. ఇందులో రకరకాల ఎన్ని మోడల్ ఉన్నాయి సార్? మొత్తం టోటల్ ప్రజెంట్ 8 మోడల్ నడుస్తున్నాయి. ఇక్కడ 8 మోడల్, ఇంకా 10 మోడల్స్ వచ్చేది ఉన్నాయి. ఓకే, అట్లా మొత్తం 18 మోడల్ ఉన్నాయి ఏడిఎంఎస్ కంపెనీలో. అద్భుతమైన మీకు నచ్చిన మోడల్ తీసుకోవచ్చు. 150 కిలోమీటర్లు పోయేది ఉంది, 100 కిలోమీటర్లు పోయేది ఉంది, 120 కిలోమీటర్లు పోయేది ఉంది, 1,00,000 రూపాయల నుంచి ఈవెన్ 60,000 కూడా ఉంది, 1,00,000 రూపాయల నుంచి 1,47,000 వరకు ఉన్నాయి. ఈ విధంగా మీకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు. ఇది ఇవాల్టి ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన ఒక వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, గట్కేశ్వర్ నుంచి.